ఏపీ మద్యం కేసు నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డి ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. కబ్జాలు, అవినీతి దందాలతో విశాఖను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆవిడ విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. బెంగాల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సిండికేట్, మాఫియా, గూండా రాజ్యాంగానికి ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం, ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తమతో వెంటనే ఒప్పందానికి రావాలని ఇరాన్కు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిలో మందుపాత్రలను అమరుస్తున్నటువంటి ఇరాన్ పడవలను కాల్చివేయాలని తమ బలగాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశించారు. హీరో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రం బడ్జెట్ 200 కోట్ల రూపాయలను చేరనుందని వార్తలు వస్తున్నాయి. మొదట 120 కోట్లతో అనుకున్న ఈ సినిమా రీషూట్ వల్ల బడ్జెట్ పెరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నిన్న ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుపై తమ జట్టు విజయాన్ని బౌలర్ ముఖేష్ చౌదరికి అంకితం చేస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.